అందరికీ నమస్కారం అండి. ఆనందలహరులతో జీవితాన్ని గడపడానికి రమాస్ ఆనందలహరికి స్వాగతం. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు కాశీఖండం 49వ అధ్యాయాన్ని విందామండి. ద్రౌపదాదిచ్చిన వృత్తాంతము. ఈ కథ చెప్పినప్పుడు ద్రౌపది ఆవిర్భవించలేదు కదా అని సూతుడు వ్యాస మహర్షిని అడిగాను. వ్యాసుడు సూత పురాణములందు భూత భవిష్యత్ వర్తమాన కథలు వచ్చుండును, వారికి సర్వ విషయంలో తెలియను, సందేహించదగదు అని సమాధానం చెప్పాను. స్కందుడిట్లు చెప్పాను. ఓ మునివర, పూర్వము పంచముఖుడైన శివుడు తన అంశలతో పంచపాండవులుగా దుష్ట శిక్షణకై భూమిపై ఆవిర్భవించినాడు. జగన్మాత పార్వతి ద్రౌపదిని యజ్ఞకుండం నుండి ద్రౌపదిగా అవతరించింది. వారికి తోడుగా నారాయణుడు కృష్ణుడుగా అవతరించి దుష్ట శిక్షణ శిష్టరక్షణ అనర్చినాడు. పాండవులు 5 కష్టసుఖములను కలిసిమెలిసి సమానముగా అనుభవించినారు. ఒకప్పుడు పాండవులు సోదరులైన కౌరవుల వలన ఆపదల పాలై వనవాసమును చేయుచుండిరి. వారి సహధర్మచారిణి యగు ద్రౌపది తన భర్తల కష్టములను చూసి బాధపడి వారణాసికి వచ్చి సూర్యభగవాన్ని ఆరాధించినది. సూర్యుడు సంతసించి ద్రౌపదికి గరిటె, మూత, అక్షయపాత్రలను ఇచ్చి వరములను అనుగ్రహించినాడు. ఓ మహావాకే, ప్రతిరోజు నీవు భోజనం చేయక పూర్వము అన్నార్థులై వచ్చిన వారిని అందరినీ ఈ అక్షయపాత్ర రుచికరములైన వంటకాలతో సంతృప్తిపరచును. నీ భోజనం తర్వాత ఖాళీపాత్రగా మిగిలిపోవును. మరొక వరమును వినుము. విశ్వనాథునకు దక్షిణ భాగమునందు నీ సమ్ముఖమునందున్న నన్ను పూజించిన వారికి ఆకలి బాధలుండవు. విశ్వేశ్వరుడు నా తపస్సునకు ప్రసన్నుడై ఇచ్చిన వరం వలన ముందుగా నన్ను అర్చించి తర్వాత విశ్వనాథుని దర్శించిన వారికి దుఃఖాంధకారమును నా కిరణములతో తొలగించున్నాను. కాశీవాసుల పాపములను నశింపచేయుచున్నాను. ఓ ద్రౌపది, ఇచ్చట నీకు వరమునిచ్చుటకై చేతినెత్తిన నన్ను శ్రద్ధతో పూజించిన వారి మనోరథములను నెరవేర్చుదును. పురుషుడు గాని స్త్రీ గాని విశ్వేశ్వరునకు దక్షిణ భాగమున దండపానికి సమీపమున ఉన్న పతివ్రతవైన నిన్ను పూజించిన వారికి ఎప్పటికీ ప్రియజన వియోగం ఉండదు. ఓ ధర్మరాజపత్ని, నీ దర్శనం వలన వ్యాధులు, ఆకలి, దప్పికలకు సంబంధించిన కష్టములు కలగవు అనే ద్రౌపదిని అనుగ్రహించి సూర్యుడు విశ్వేశ్వరుని ఆరాధించడం కేగను. ద్రౌపది ధర్మరాజు సన్నిధికి కేగను. ఈ కథను వినిన వారి పాపములు క్షయమగును. మయూకాదిత్య వృత్తాంతము. పూర్వము సూర్యుడు పంచనది తీర్వమున గభస్తరీశ్వరంగమును మంగళగౌరిని ప్రతిష్ఠించి 1,00,000 దివ్య సంవత్సరములు పార్వతీ సహిత చంద్రశేఖరుని గురించి భయంకరమగ తపం చేసినాడు. ముల్లోకములను దహింప సమర్థములైన సూర్యకిరణ సమూహము స్వర్గ భూలోకముల మధ్యభాగమంతటా నిండింది. ఆ తేజస్సునకు భీతులై దేవతలు ఆకాశమున విమానయానమును విరమించినారు. సూర్యుని తపోగ్ని జ్వాలలకు ముల్లోకములందరి చరాచర ప్రపంచము కంపించింది. జగత్తునకు చక్షువు, ఆత్మయగు సూర్యుడు మండిపోతుంటే ప్రాణులు రక్షకులు లేనివారైనారు. మిక్కిలి భయభ్రాంతమైన ప్రపంచాన్ని చూసి జగద్రక్షకుడైన విశ్వేశ్వరుడు తపమాచరించి సూర్యుని సన్నిధానానికి వచ్చినాడు. ధ్యాన సమాధి యందున్న సూర్యుడు విశ్వనాథుని 3 సార్లు పిలిచినో వినిపించుకోలేదు. వెంటనే విశ్వనాథుడు కట్టవలే నిశ్చలముగన్న ఆదిత్యుని తన అమృతహస్తములతో స్పృశించినాడు. అంతటా రవి తన కన్నులు తెరిచి త్రినేత్రుని చూచి దండ ప్రణామం కావించి స్తుతించుటకు పూనుకను. చతుషష్టాష్టకం 64 నామాలతో చేసిన స్తోత్రము. ఓ దేవదేవ, జగదీశ్వర, విభో, భర్గ, భీమ, భవ, చంద్రభూషణ, భూతనాథ, సంసార భయహారక, నతవాంఛిత ప్రధ, చంద్రచూడ, మృడ, దూర్జటి, హర, త్రేక్ష, దక్షయజ్ఞ విధ్వంసక, శాంత, శాశ్వత, శివాపతే, శివ, నీలలోహిత, సమీహితార్థ, త్రినయన, విరూపాక్ష, వ్యోమకేశ, పశుపాశనాశన, వామదేవ, శితికంఠ, శూలిన్, చంద్రశేఖర, ఫణీంద్రభూషణ, కామాంతక, పశుపతే, మహేశ్వర, త్రయంబక, త్రిపురాసురమర్దక, ఈశ్వర, పరిత్రాణపరాయణ, త్రినేత్ర, త్రయీమయ, కాలకూట దళన, అంతకాంతక, మయ వినిర్ముక్త, సర్వవ్యాపి, సర్వమార్గ, సుఖద, అపవర్గద, అంధకాసుర, రిపో, కపర్దిన్, శంకర, ఉగ్ర, గిరిజాపతి, స్వామిన్, విశ్వనాథ, బ్రహ్మ విష్ణు సంస్థిత, వేదవేద్య, విదితాఖిలేంకిత, విశ్వరూప, పర, రూపవర్జిత, బ్రహ్మస్వరూప, మాయారహిత, అమృతప్రద, వాగ్మనో విషయదూర, దూరగ, నీకు నమస్కారం అని 60 నామాలు గల అష్టకంతో మహాదేవుని స్తుతించి పార్వతీ సమేతుడైన శివునకు ప్రదక్షిణం చేసి నమస్కరించినాడు. అనంతరము పార్వతిని స్తుతించను. మంగళాష్టకము, మంగళగౌరి స్తోత్రం అని దీన్నే అంటారు. ఓ దేవి, నీ పాదపద్మధూళిని నొసట ధరించిన వారికి జన్మాంతరములందు కూడా వారి పాలభాగమున చంద్రకళ శోభిల్లును.
శ్రీమంగళే, నీవు సమస్త మంగళములకు జన్మభూమివి. సకల పాప రూపముగు దూదిని దహించి అగ్నివి. సకల దానవుల దర్పనాశినివి. అఖిల విశ్వమును రక్షింపుము. ఓ విశ్వేశ్వరి, నీవు సృష్టికర్త్రివి, పాలయిత్రివి, లయకారణివి. నీ నామ కీర్తన రూప పుణ్యనది పాపస్వరూపములైన తీరమందలి వృక్షములను కూల్చును. తల్లి భవానీ, నీవు సంసార సంబంధముగు తీవ్ర దుఃఖమును హరించదానువు. నీకంటే శరణ పొందదగిన వారు మరొకరు లేరు. త్రిభువనములందు నీ కరుణాదృష్టికి పాత్రలైన వారు ధన్యులు. భక్తులకు మోక్షలక్ష్మివి, కాశీవాసినివి, స్వయం ప్రకాశవు నగు నిన్ను స్మరించిన వారు మోక్షప్రాప్తికి అర్హులు. అటువంటి శుద్ధముగ బుద్ధిగల వారిని మహాదేవుడు ఎప్పటికీ విస్మరించడు. నీ పాదభక్తులకు సమస్త ప్రపంచము స్వాధీనమున ఉండును. నిత్యము నీ నామజపం చేయువారి గృహమును అణిమాది సిద్ధులు విడిచిపెట్టవు. ఓ మంగళగౌరి, నీవు వేదమాతవు, ప్రణవస్వరూపవు, గాయత్రివి, బ్రాహ్మణులకు కామధేనువు, అఖిల కర్మసిద్ధికి భూర్భువస్సుహ అనేడు వ్యాహృతుల స్వరూపవు, దేవతల తృప్తిహేతువైన స్వాహాస్వరూపిణివి, పితృల తృప్తిహేతువైన స్వదాస్వరూపిణివి. నీవే మహాదేవుని గౌరవి, బ్రహ్మదేవుని సావిత్రివి, విష్ణుదేవి లక్ష్మి, కాశీయందు మోక్షలక్ష్మి. ఓ నిర్మల రూప, నన్ను రక్షింపము అని సూర్యుడు మంగళాష్టకంతో మంగళగౌరిని స్తుతించి నమస్కరించి మిన్నకుండెను. అనంతరము విశ్వేశ్వరుడు సూర్యుని క్రింది విధముగా అనుగ్రహించను. ఓ భాస్కర, నేను ప్రసన్నుడినైతిని. నీవు నా నేత్రమై చరాచర జగత్తును చూచుండుము. నీవు నా మూర్తివి, సర్వజ్ఞుడువు, సర్వవ్యాపకుడు, సర్వతేజోరాశివి, అందరి కర్మలన్నింటినీ ఎరిగినవాడువు. నీ భక్తుల సర్వదుఖములను తొలగింపుము. నీవు నన్ను స్తుతించిన చతుషష్టకమును పఠించిన వారికి నా యందు అచంచలమగు భక్తి కలుగును. నీవు స్తుతించిన మంగళగౌరీ స్తోత్రము మంగళాష్టకముగా ఖ్యాతినందును. ఈ స్తోత్రములు రెండును పుణ్యప్రదములు, సర్వపాతక నాశకములు. దూరదేశాంతరములనందుండును నిత్యము త్రిసంజలియందు శుచి అయి పఠించిన వారికి కాశీప్రాప్తి కలుగును. ప్రతిరోజు పఠించో ఆ రోజు పాపం నశించుడును. కాశీయందు ఈ స్తోత్రములు మోక్ష సంపత్తిని ప్రసాదించును. ఈ ప్రపంచమంతయు మా ఇద్దరిచే నిర్మితమైందే. కావున మా స్తోత్రమును పఠించిన వారు నిష్ప్రపంచలగుదురు, అనగా జన్మరహితులగుదురు. ఈ స్తోత్రపట్నం వలన పుత్ర పౌత్రాది బహుసంపదలను పొంది అంతమున మోక్షమును పొందెదరు. నీవు ప్రతిష్ఠించిన గభస్తీశ్వర లింగమును పూజించిన వారికి సమస్త సిద్ధులు కలుగును. పంచనద తీర్థములు స్నానం చేసి గభస్తీశ్వరుని నర్చించిన వారు పాపరహితులు, పునర్జన్మ లేనివారు అవుదురు. చెంపక పద్మ సమాన కాంతి కలిగిన నీ కిరణములతో ఈ లింగమును పూజించడం వలన గభస్తీశ్వర లింగముగా ప్రసిద్ధమగును. చైత్రమాసమునందు శుక్లపక్ష తదీనాడు ఉపవాసముండి వస్త్రభూషణాది మహోపచారములతో మంగళగౌరిని పూజించాలి. రాత్రి జాగరణ చేసి గీత నృత్య కథాదులతో సంతుష్టాలను చేయాలి. ప్రాతకాలమునందు 12 కుమారులను వస్త్రాదులచే పూజించి కమ్మని వంటకాలతో భుజింపు చేసి దక్షిణలు ఇవ్వాలి. ఇతరులకు యథాశక్తిగా దక్షిణలు సమర్పించాలి. జాతవేసి ఇత్యాది మంత్రములచే నువ్వులు నేత్తో 108 ఆహుతులతో హోమం చేయాలి. కుటుంబీ అయిన బ్రాహ్మణులకు 2 గోవులను దానమివ్వాలి. బ్రాహ్మణ దంపతులను భూషణములతో అలంకరించి భుజింపచేసి ప్రియేత మంగళేశ్వరవు అని మంత్రమును ఉచ్చరించి అనంతరము తాను భోజనం చేయాలి. ఈ వ్రతం ఆచరించిన వారికి అసౌభాగ్యము, దారిద్ర్యము, సంతాన విహీనత, స్త్రీలకు వైధవ్యము, పురుషులకు స్త్రీవియోగము, భోగనాశనము ఉండవు. పాపములు లయమగును, పుణ్య సమృద్ధి కలుగును. ఈ మంగళావ్రతం ఆచరించో గొడ్రాలు కూడా ప్రసవించును. కన్యకకు రూపవంతులకు భర్త, పెళ్లి కాని పురుషునకు రూపవతి భార్య లభించును. చైత్రమాసమునందు శుక్లపక్ష తదీనాడు మంగళ గౌరీ వార్షిక యాత్రను చేయాలి. ఓ భాస్కర, నీవు తపం చేయ సమయమున ఆకాశమునందు నీ కిరణములు కనిపించినవి, కానీ నీ శరీరము కనిపించలేదు. అందువల్ల నీవు మయూకాదిత్యుడిగా పిలువబడదువు. నిన్ను అర్చించో వ్యాధి, దారిద్ర్య భయములు దర్చారువు అని శివుడు మయూకాదిత్యునకు అనేక వరములిచ్చి అంతర్ధానమును పొందెను. ఈ అధ్యాయమును వినిన వారు ఎప్పటికీ నరకమును పొందరు. ధన్యవాదములండి.